మన పూర్వీకులు దేనినైనా పూజించటం అంటే అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. సాంకేతికంగా, వైజ్ఞానికంగా పరిశీలిస్తే మామూలు మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదులుతాయి. రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డయాక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ ను విడిచిపెడుతుందని మన భారతీయుల పరిశోధనలో తేలింది. వృక్ష జాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు. తులసి ఔషధ గని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడతారు. తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు వెనక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు. ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి. తులసిలో విద్యుత్ శక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వేదంలో కూడా ఉన్న వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి ప్రస్తావన ఉంది. తులసి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు. తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మన శరీరం గ్రహిస్తే ఆరోగ్యం చేకూరుతుంది. అందుకోసమే తులసమ్మకు నీరు పోసి చుట్టూ ప్రదక్షిణం చేయాలి. అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా అరికాలలోకి చేరి నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది. తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. ప్రపంచాన్ని హడలగొట్టిన స్వైన్ ఫ్లూ భారత్ లో స్వైర విహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది. తులసి గాలి కారణంగా జనంలో స్వైన్ ఫ్లూ తట్టుకునే రోగనిరోధక శక్తి పెరిగిందట. తులసమ్మ మనకు ఆయుష్ పెంచుతుంది. ఏ ఇంట్లో అధికంగా తులసి మొక్కలు ఉంటాయో ఆ ఇంట్లో వారు ఆరోగ్యంగా ఉంటారు. తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాజ్ మహల్ కాలుష్యం బారిన పడి మస్క బారకుండా ఉండడం కోసం తాజ్ మహల్ పక్కనే 1,00,000 తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు. అట్లాగే తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధాన్యం, యోగా మరిన్ని మంచి ఫలితాలను ఇస్తాయి. కాలుష్య జీవనం కనీసం మనిషి ఒక తులసి మొక్కనైనా పెంచాలి. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తుంది. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గిస్తాయని ఈ మధ్య ధృవీకరించారు. మనం పేరిట తులసిని సక్రమంగా వాడుకుంటే రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. అందుకే తులసి మొక్కను ప్రతి ఇంటా పెంచాలంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.